ఇలా లేట్ అయింది, ముగ్గు దబదబ వేయాలి. అయ్యో ముగ్గు అయితే వేసిన, కుంకుమలు తేలే కదా, మర్చిపోయినా తెత్తా. వీడు పని ఉన్నది రా అన్నాడు, మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎత్తలేడు. ఏందే యువతన్న మబ్బులు లేచి మంచిగా మడికట్టు తానం చేసి ముగ్గేసి అనుకోతుంది. నువ్వేంది మంచిగా టీక్ టాక్ తయారై లిప్స్టిక్ పెట్టుకొని ఇప్పుడు పోతున్నావు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? అందంగా తయారై ముగ్గయ్యపోతే మళ్ళీ నాకు నలుగురితో మాట వస్తుంది, అందరికి అందంగా కనబడతా అంటారా? ఇది నాకన్నా ముందుగానే లేచి ముగ్గు కూడా వేసింది. ఆడకట్టోళ్ళు చూస్తే నా ఇజ్జది పోతుంది. ముందుగాల పోయి దాన్ని ముగ్గు చెడగొట్టేస్తా. ఇది నాకన్నా ముందుగానే ముగ్గు వేసుకుంటుందా? ఎవతే మంద సంవత్సరారా నా ముగ్గు మీద నీళ్ళు పోసిర్రు. వీళ్ళ చేతులకు జట్టలు పుట్ట, వీళ్ళ జుట్టు రాలిపోను, వీళ్ళ కళ్ళకు కనతలు రాను, వీళ్ళ కగ్గిది అలగా. నా వాకిలే దొరికిందా ఆనే మీకు? ముగ్గంతా ఒడగొట్టిరు. ఎవరి వాకిలైనా దొరకలేదు ఆనే మీకు? నా వాకిలి మీద ఎందుక మీకంతా? ముగ్గేసుకున్నా కూడా పాపమే నాయ మీకు? పొద్దున్న లేసి ముగ్గేసినా కూడా ఇంత పాపమా? ఎవరినే తిడతానావు? ఏందే ఎవరిని తిడతానావు? నిన్నెవరన్నరే నా ముగ్గులా నిలవసిందా అన్న? ఎవతను అంటే నువ్వెందుకే అమ్మలాడి భుజాలు తడుముకుంటున్నావు, భుజాలు తడుముకుంటున్నావు? ఏందే ఏం మాట్లాడతానవే సిందెలక ముతిదానా? బరాబరి చేస్తా. నాకు తెలిసే నువ్వే పోసనమని, నాకు తెలిసే నువ్వే పోసనమని. ఓర్ పొట్టి పాడుకోవు, ఓర్ పొట్టి పాడుకోవు. ఇంట్లో ఏం చేస్తున్నావురా? ఇదంతా లొల్లైతుంటే ఇంట్లో ఏం చేస్తున్నావు? రైట్ రారా పాడుకోవు ఇట్లా. అది పొట్టోడా పిలిచి తినబడతలేదా? రా జల్దీ రారా, ఇది వెళ్ళి పెడుతుంది నాతోటి. ఏందే మీ లోన్లి? పొద్దుగాల మీరే ఉన్నా ఆయన వాడకట్టుకు ఎవరు లేరా? ఆడోళ్ళు తెల్లవాళ్ళు ఎత్తలు లోన్లు పెట్టుకుంటారు. నడువురి ఎటు. ఈ నల్లి మొక్కది నా ముగ్గులో నీళ్ళు వాపింది, దాన్ని పోయి తిట్టుకో. ఏందే నల్లి కుట్ల మొక్కదానా? నల్లి అంటాను చూసిన వారా నన్ను గన్ని మాట్లాడుతుంది. నల్లి కుట్లది అంటే నల్లి మొక్కం తిట్టుకోరు దాన్ని. ఏందే పోయి దాంతోనే పెట్టుకోమన్నా? అసలు అది పెద్ద కంచుది, నేను ఎందుకు లోన్లు పెట్టుకుంటా? నేను అడగాను. ఇగో ఇప్పుడు ఇట్లా దాన్ని అడగలేదనుకో, పిట్ట పిల్లని బిస్కున్నట్టు బిస్కుతా. ఏమనుకుంటాను? అబ్బే ఇసిపెట్టే అడుగుతుంది. ఓ సిరి ఏంది మార్కెట్ నీళ్ళు పోసినమాట? ఎందుకు? అబ్బా వచ్చిండండి 3 అడుగుల మోగోడిగా నన్ను అడగడానికి, 3 అడుగుల మోగోడిగా నన్ను అడగడానికి. ఏ చిపో, నేను నీతో మాట్లాడను. అగో విన్నవానే, అది నాతోని మాట్లాడాదట. అది మాట్లాడకపోతే సిగ్గుపడితే సిగ్గు లేకుండా చెప్తున్నవారా? గువ్వలు గుయ్యోనే కాదు. అంటే ఏందే నువ్వు నీ మొగని కొడితే నేను నా మొగని కొట్టలేను అనుకుంటానవా? నాకేం తక్కువనే, నేను కూడా కొట్టి చూపిస్తా. ఉన్నావా ఓ రమేష్? ఉన్నావా లేవా ఊరి మీద? ఇక్కడ గింత జరుగుతాంది, ఇంట్లో గుడ్లు పెడతానవా? ఇట్లా రాదు. ఏమైందే బంగారం? ఎందుకు పిలిచినవే నా తెల్ల బంగారం? నేను ఒక తిప్పులాట దాని ముగ్గు మీద నట నీళ్ళు పోసిందట. అయితే అది నన్ను తిడుతాంది. అయితే దాని మొగడు కూడా తిడతాండు. అయితే ఏమైందే? దాని మొగన్ని అది కొట్టింది. నువ్వు కూడా కొట్టు, నీకెంత తక్కువనే. అందుకే పిలిచిన. ఎందుకు? చూసినావా, నేనేం కూడా కొట్టినా. ఇగో ఇక్కడనే ఉంటది, మనల్ని కూడా కొడుతుంది. చక్కగా లోపలికి పోదాం. ఇగో అమ్మా, ఇంకొకసారి మా జోలికి వచ్చినకో ఈ సంగతి చెప్తా. పోవే, నీ అసంటోళ్ళని మస్తు మందిని చూసిన. రా, ఇంకా దానేం చూస్తావు?
ఇలా రమేష్ ఇంతసేపు అయినా అత్తలేడు. అసలు ఆయన కోసం ఎక్సర్సైజులు పొద్దున చేసి నాకు యాష్ట వస్తుంది. ఇలా అత్తడా అసలు ఈయన? ఇంకాసేపు అయినా చేద్దాం, అప్పుడు అన్నత్తడో రాడు. అద్దాల మేడల్లా మంచి చీరలున్నాయి, చీరంచు రైకలున్నాయి. ఈ బుజ్జి మస్తు రోజుల నుంచి నన్నే చూస్తాంది. నేను కూడా చూస్తా. ఆయనతో చూడపోతే నన్ను తేడాగాడనుకుంటది, ఆయనతో చూడపోతే నన్ను తేడాగాడనుకుంటది. ఎన్ని రోజులకా నన్ను చూసినవుతే? ఇన్ని రోజులు పట్టిందా నన్ను చూసి నవ్వడానికి? నాకు ఇన్ని రోజులు పన్ను నొప్పి ఉండే, గందుకే నవ్వలే. ఇప్పుడు ఉన్నదా లేదా? ఏంటిది అది? పన్ను నొప్పి, చీటి. గదా, తగ్గిపోయింది. అవును గాని నీకు నాలో ఏం నచ్చింది? అదా, మీలో ఎవ్వరు చూడండి. అంటే నువ్వు చూసినావా? చిచి, అది కాదు, ఇదే మీలో చిలిపితను. ఓహో అదా. సరే మరి నేను పోయేస్తా, మనం మళ్ళా కలుద్దాం. ఏంది పోయొత్తావా? ఇప్పుడే వచ్చి అప్పుడే పోతాను, మళ్ళీ కలుస్తావా? సరే గాని ఫోన్ నెంబర్ అన్ని ఇచ్చిపోవచ్చు కదా. ఫోన్ నెంబర్ వద్దు కానీ నేను మళ్ళీ బయటకు వస్తా కదా, అప్పుడు మళ్ళా కలుద్దాం. సరేనా? సరే బాయ్. ఇది కూరలు చక్కగా అనతలేదు, పెద్ద కారం ఎత్తలేదు, కారం ఎత్తు ఉప్పు ఎత్తలేదు. ఇవాళ ఎట్లా అండిందో ఉన్నది. కళ్ళు ఎటు చూస్తానవే, జర కళ్ళు పెద్దగా చేసి బియ్యంలో రాజు చూడు. అగ్గువ తిననియేది, పిరం కొననియేది. అగ్గువ సగ్గువ బియ్యం వస్తే గట్టినే ఉంటది. గా 32 పళ్ళు ఉన్నాయి కదా, 2 రాళ్ళతో తినలేవా? తినరాదు. అంతేనానే ఈ జన్మకి నా బతుకు ఇంతేనా? ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. అబ్బా, నేనంటే నీకు ఎంత ప్రేమో. ఇగో మనిషికి 7 జన్మలు ఉంటాయట. ప్రతి జన్మకు నాకు నువ్వే కావాలని కోరుకుంటా. మరి నీకో? నాకు ఇదే 7వ జన్మ కావాలని కోరుకుంటాను. అబ్బా, ఈ మొద్దు మొగ్గు తప్పింది. ఎట్టున్నా చూడు, దున్నపోతున్నట్టు. ఎందుకు కొడతానేమన్నాను? అవి చక్క సాధన కాదు కానీ బయట ఉన్నట్టు తింటావు. కూర్చుని బాగున్నారు. వెనకడికి నీయసంటిదే వాపు చూసి ఫలం అనుకున్నదట. నీకెందుకే 7 జన్మలు? అట్లు కుక్కేనోరు ఆడుకోస్తున్నావు, ఊరికే ఉండవట. నీకెందుకే మా మధ్యలో కత్తున్నావు? అడుగు దాన్ని చూస్తాను. ఏంది సిరి ఓ బాగా మాట్లాడతాను. అబ్బా, అచ్చిండయ్య మోగోడు. ఆహారానికి ముందు వ్యవహారానికి వెనక. ఏంద్రా? ఏం లేదు సిరి, నీకు కూడా తెలిసిందా? ఇగో ఏంటి తెలిసేది? ఓ సిరి, నేమన్నా నీ మొగలు లెక్క అనుకుంటానవా? ఏమన్నావురా? నన్నే గంత మాట అంటావా? నీ పొట్టితాడు దెబ్బ కదరా, నీ తలపండు వలగా గంత మాట నన్నే అంటావారా? ఓరి రమేష్ గా, ఈ 3 అడుగుల పాడుకో నన్ను తిట్టి చంపుతాడు కదరా. ఏం చేస్తారా ఇంట్లో? ఇవాళ నువ్వో నేనో వెళ్ళిపోవాలి. రారా చూసుకుందాం ఇవాళ. ఆగురా, అంత మాట అంటావా? ఆగురా ఇవాళ. ఏమైంది? అంత అయిపోయినాక ఏమైంది అని అంటాను? అయ్యో అయిపోయిందా? అంతా అయిపోయిందా? నేను రాకముందుకే ఏం మాట్లాడతాను? కూడా ఏం మాట్లాడతాను? ఈవిడు ఏమంటాడు తెలుసా? రమేష్ గాడు శాతగానోడట, రమేష్ గాడు వేస్ట్ గాడట, రమేష్ గాడు తేడాగాడట.
రమేష్ గారు తేడాగాడు అని వీడు అంటాడు. ఎవడో రమేష్ గారు అంటే నీకేమైతుంది? రమేష్ గారిని నువ్వే నడపక కూడా అవును నేనే కదా. మరి అందుకోవండి. అరే ఇజ్జత కూడా, అరే మానంద కూడా నన్నే అంటావురా? పెళ్ళ ముందట నన్నంటావా? చూసినావా అదిరా ఓ సిరి నేనెప్పుడన్నా కావాలి ఇప్పుడే అన్నావు కాదురా ముట్ట కొడుక. ఇప్పుడే కాదురా అన్నావు. ఈ కవర్ మాదిరా నువ్వు వేసుకున్నవేదిరా. ఆగే ఈ సంగతి చెప్తావు. ఆగు ఏది నువ్వు చెప్పేది? అల్లం అంటే తెలుసా అంటే నాకేది తెలియదా? బెల్లం లెక్క తీయగుంటది అన్నమాట. నడు చక్కగా. ఇగో దాంతో తిన్న తమ్ముడు రాలేడు ఇంకా వాళ్ళని చూస్తున్నావా? నేను కూడా దన్నన్నా. అబ్బో అదే లోపలి పంప దా నడు. ఓరి వారి పనికి వచ్చేదాకా రారా అంటావు, వచ్చినాక పైసలు ఇవ్వేం రా. హలో హలో నీ అక్క వీడు ఫోన్ ఎక్కడ చేసిందిగా? ఏందేమో గులుగుతాను. ఏ గురుగుడు కాదు గదే సప్పుడు ముక్కి సరుకు లేదా? ఉంది ఎందుకు లేదు? గుమ్మి గుమ్మి మంచిగా ఉన్నది, గుమ్మి గుమ్మి మంచిగా ఉన్నది. మనం చూసినా మనం తక్కువడా ఆఖరి నీకు దాన్ని కూడా వదిలిపెట్టలేదా? దాన్ని కూడా చూసినాది నాతోనే చెప్తాను. సిగ్గు లేదా నీకు? ఓ నీకు కలిదల్లిందా అని దినం పెట్టగానే చూసుడంటే గా చూసుడు కాదు. ఇంకో రకంగా చూసినావా? నిన్ను ఏం చేసినా పాపం లేదు. ఈ అవ్వా కొట్టి కొట్టి చంపుతాను. ఇప్పుడు దాని ముచ్చట ఎందుకు తీసినావే? ముచ్చట అంటే గుర్తుకొచ్చింది. అది ఇక పంచర్ వేసుకునే రవిగాంతో మొన్న లేచిపోయింది కదా. అవునే పట్టేబాజీ ఆళ్ళు వచ్చి అని షాప్ కూడా కాలబెట్టారు. రంకు మొక్కంది అది అత్తానంద వాడు లేపుకపోయిండా? ఎవడన్నా కొద్దిగా అందంగా కనబడితే చాలు కింది నుంచి మీ దాకా చూస్తుంది. అబ్బా ఊపోయే ఎవరన్నా నింటే అది ఎంత మందితో పోయిందో అనుకుంటారు. ఓ లంగమొక్క పొడ నువ్వు దాన్ని వెనకేసుకొస్తానవేంది? కొంప తీసి నువ్వు కూడా పోయినవా దాని దగ్గరికి? నువ్వు కూడా పోయినవా దాని దగ్గరికి? ఏం మాట్లాడతానవే? నేను నీతో దెబ్బలు తినడానికే టైం సరిపోతలేదు, ఇంకా వేరేవుతా? అట్లా చెప్పు మరి అర్థం చేసుకుంటా కదా. నీ చేసుకునుడు మునిగిపోను, ముందు ముచ్చటేందో చెప్పే. దాన్ని తీసుకొచ్చి మా సుట్టపొల్ల పిల్లగానికి ఇచ్చి పెళ్లి చేస్తారట. అట్లనా? మరి వాన్నే టికెట్స్ పెట్టిందట్నే. లేచిపోయినట్టు కావాలి గాని ఆయన మొగనికి రీల్స్ తీయత్తలేదని, సన్న బియ్యం పెడతలేడని, దొడ్డు బియ్యం పెడతాడని పాపం అన్ని 3 పూటలు 30 తిప్పలు పెడతాందట. దానికి నీళ్ళ కూరలు పెడతాడట, దానికేమో ఫ్రైలు కావాలట. బాగా బలిసి పట్టుకుంటాను. అయినా దానికి లేచిపోయినప్పుడు తెలియదు ఇదంతా. సంసారి సాయక్క లంగబుచ్చక్క అయినా ఆడేం చక్కనోడు కాదు కావచ్చు కానీ అందుకే ఇడిచిపెట్టింది కావచ్చు. అయినా గాళ్ళ గురించి మనకెందుకే? సరే గాని నేను బయటికి వేస్తాను కపిల. ఏంది ఏమన్నావు? ఏమనిలే బంగారం, నిన్నేమంటా? సరే పోయేత్తా. ఇగో నన్ను సినిమా తీసుకోక మస్తు రోజులు అవుతుంది. నన్ను పట్టించుకుంటారు. మన ఊళ్ళో అర్ర సినిమా పడ్డదట, నన్ను తీసుకుపోరాదు? ఏంది రోజు పొద్దుగాల నుంచి రాత్రి రాక అద్దాలో చూసుకుంటాను. కర్రర్ సిరిపోయిన దగ్గర నీకు ఏంది ఏమన్నావు? ఏం లేదు పోంపా. ఇగో నిన్న తెల్లారంగాను నా కళ్ళకి వచ్చినావు. నేను నీ కళ్ళకి వచ్చిన్నా ఇచ్చిదానా? నేను పనుకోగా హనుమాన్ చాలీసా చదువుతా, నువ్వెందుకు కళ్ళకు? ఆగో గడి చూడే అక్కడ కూర్చున్నా రమేష్ లెక్కనే కనబడతాడు. సేమ్ అట్నే ఉన్నాడు. పోదాంపా. అయితే గాని అట్టి చేతులు ఊపుకుంటూ వచ్చినావు, తినడానికి ఏమన్నా తెస్తే ఏమైంది? అయినా ఎంతసేపు అవుతుంది నీకోసం ఎదురు చూడబట్టి. అబ్బా తెద్దాం అనుకున్నానే, కానీ ఆడ దుకాణాలు అన్ని నీ లెక్కనే అక్కిపోయినాయి ముక్కిపోయినాయి ఉన్నాయి. అబ్బా నన్ను గొంత మాట అన్నవేంటి? చీచి
గట్ల కాదే ఆడ దుకాణంలో నీకోసం ఏమైనా తెద్దామంటే అన్ని ఖరాబ్ అయినాయి, చినిగిపోయినాయి, ఒతకపోయినాయి ఉన్నాయి. అవి తింటే నీ అందం ఖరాబ్ అవుతుంది కదా, గందుకే తెలియదు. సరే గాని మనం ఒక ఆట ఆడుకుందామా? ఏమాట? ఇగో ఇది పల్లెమట. ఇంట్లో అన్నం, పప్పు, కూర, పెరుగు అన్నీ వేసిందట. ఇవి నీకోసమే. ఇగో మంచి కలుపుతున్నా. అవునే రమేష్ గారే ఆ పక్క ఉంటే ఎవరితే ఏమో గాని సిరికి ఫోన్ చేద్దాం బాబు. తిరిగి ఫోన్ చేయి. హలో, అది నా మొగుడు అని ఎక్కింది కానీ అది వచ్చినాకుంటే చూడు ఇంటికి. నాకో ముడ్డ. నాకు ఏంటిది అది? ఇదేం చెప్తాను తలలో